ఇక రేవంత్ అన్న ఒకటి ఒకటి నడిపిస్తుంది ఇలా కథ. ఇగో నేను హైడ్రా ఊకనే తీసుకురాలే, మీకోసమే తెచ్చిన హైడ్రా, మంచి పనులకు తెచ్చిన, లంగ పనులకు తేలే అని చెప్పేసి ప్రకటించుకుంటున్నాడు. చూసుకొని చేపలు బతకలేని చెరువులట హైదరాబాద్లోని అన్ని చెరువులు కలుషితమైనాయి. అన్ని చెరువులు కలుషితమైనాయి కాబట్టి ఆ చెరువుల్ని బాగు చేయడం కోసం మీ అన్న రేవంత్ రెడ్డి మరి తీసుకొచ్చింది. ఇక పరిశ్రమలు, ఫార్మా వ్యర్థాలు నేరుగా చెరువుల్లోకట, డేంజరస్ కెమికల్స్ తో పడిపోయిన ఆక్సిజన్ స్థాయి. పరిశ్రమలు ఎందుకు వచ్చింది? 9,292 ఎకరాలు మరి 5 లక్షల కోట్ల హిల్ట్ పాలసీ కోసం వచ్చింది. అరే నాయన, ఇంత ఖరాబ్ అయిందిరా బై, చెరువులలో చేపలు బతకలేవు అంటున్నాయి. నేను అందుకే రా బై పట్నంలో ఉన్న ఇండస్ట్రీస్ కాబట్టి పట్నం అవతల పెడతారా, మీరు బాగుపడొచ్చురా అంటున్నాను. మంచి పనే కదనే, ఎందుకు ఒప్పుకుంటలేరు మీరు? ఇంత మంచి పని చేస్తుంటే, ఇంత గొప్ప పని ముఖ్యమంత్రి చేస్తాడా? మా అన్న చేస్తాడు, మీరు మా అన్ననే బదనాలు చేస్తారు. ఇంకా మత్స్యశాఖ అధ్యయనంలో అట షాకింగ్ నిజాలు బయటకు వచ్చినట. ఒక్క చెరువులోనూ చేపలు పెంచలేమని సర్కారుకు రిపోర్ట్ ఇచ్చారు. గతంలో ఇబ్రహీంబాద్ చెరువులో చేపల పెంపకం జరిగింది. 440 ఏళ్ల చరిత్ర గల ఆ చెరువు సైతం కాలుష్యానికి కోరల్లోకి పోయింది. అందువల్ల ఇంత కాలుష్యం, ఇంత వ్యవస్థ పెరిగి నాశనం చేస్తున్నాయి. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ని, ఈ సంస్థల్ని, ఈ కంపెనీలని అన్నింటినీ బయట తీసుకెళ్లి ఆ చెరువులను బాగు చేసి హైడ్రాతోని పేదలను ఉలగొట్టి ఇంత గొప్పగా హైదరాబాద్ను డెవలప్ చేస్తున్న మీ అన్న రేవంత్ రెడ్డి కోసం దయచేసి రేపు స్థానిక ఎన్నికల్లో తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయండి అని చెప్పడం కోసం ఈ వార్తలు రాశారు. నమ్ముతారా? పిచ్చోడైతే నమ్మాల్సిందే ఈ ముచ్చట. ఇప్పుడు రేవంత్ అన్న నువ్వు ఎన్నట్లేంది ఈ ముచ్చట ఇవాళ ఎందుకు రాసేవో జనాలకు అర్థం కాదా అని ఈ సందర్భంగా ఎవరు రాసిరా ఈ ముచ్చట చెప్తా. ఎన్నికలు రాగానే రేవంత్ అన్నకి ఎందుకు గుర్తుకొస్తుంది? 6,30,000 కోట్ల అతిపెద్ద స్కామ్ హిల్ట్ పాలసీ. రేవంత్ కు లంకెబిందెల పాలసీ. ఇది ఏం పాలసీ? లంకెబిందెల పాలసీ అట. అంటే నేను సెక్రటేరియట్లో లంకెబిందెలు ఉన్నాయనుకొని ముఖ్యమంత్రిని అయినా కదా, ఆడ నాకు దొరకలే కదా, మరి అందుకే ఇక్కడ దొరికించుకుంటాను అని చెప్పేసి చెప్తున్నారు. 9,292 ఎకరాల భూ కుంభకోణం, 6 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది. జూబ్లీస్ ప్యాలెస్ లో రేవంత్ ప్లాన్ వేసి 22 రియల్ ఎస్టేట్ కంపెనీలతో ఎంఓయూలు చేసుకుంది. ఈ స్కామ్ లో మంత్రులు కూడా భాగస్వాములు అయ్యారు. రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వచ్చింది. సబ్ కమిటీ ఎప్పుడు వేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, జీవో నెంబర్ 27లో సబ్ కమిటీ ప్రస్తావన ఎందుకు లేదు, ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ అవుతుందంటే ఎన్విరాన్మెంటల్ స్టడీ ఏమైనా జరిగిందా, అక్కడ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ లేవా? రేవంత్ హిల్ట్ దోపిడీపై బీజేపీ ఎల్పీ లీడరు ఏలేటి మహేష్ రెడ్డి సంచలన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. మహేష్ అన్న ఇట్లా చెమట బొట్టు కరిగిస్తుండు, కాంగ్రెస్ ను డ్యామేజ్ చేస్తాను. మరి మిగతా బీజేపీ నాయకులు లేరు, పీకిర్రు, వాళ్ళు లేరు. ఇప్పుడు రేపు ఎలక్షన్ ఉన్నాయిగా, వస్తారు రేపు. కానీ ఇప్పుడు ఈ కంపెనీలను, ఈ పైసలను, ఈ రియల్ ఎస్టేట్ దందాలను, ఈ అన్నిటినీ కాపాడాలంటే ఇగో ఈ వార్త రావాలి. చెరువులలో చేపలు బతకలేకపోతున్నాయి. మరి చేపలే బతకలేని చోటల్లో హైదరాబాద్ ప్రజలు బతుకుతురు కదా, మరి మీ బతుకులు ఎట్లా, మీ భవిష్యత్తు ఎట్లా అని చెప్పేసి మీ అన్న రేవంత్ రెడ్డి ఆలోచించిండు. తప్పనే? ఇంత మంచి పని, ఇంత గొప్ప పని చేస్తున్న ముఖ్యమంత్రి దొరుకుతాడా మీకు? ఇంత మంచోడు మా అన్న కాబట్టి మరి మా అన్న చెరువులు నాశనం కాకుండా హైడ్రా తెచ్చిండు. మీ ఇల్లు నాశనం కాకుండా, మీ కుటుంబాలు ఆగం కాకుండా మా అన్న హిల్ట్ పాలసీ తెచ్చిండు. తప్ప అనే ఈ రెండింటికన్నా ఇంకా పెద్దది 1,50,000 కోట్లు పెట్టి మూసి పచ్చాలో చేస్తుండు మీ అన్న కావచ్చు. ఇన్ని మంచి పనులు చేసే మీ అన్న దొరుకుతాడా మీకు? గమ్మతున్నా. అందుకే రేపు సర్పంచ్ ఎన్నికలు మా అన్నకు ఓటేరు ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్ అంటే ఓట్లు పడవు. ఇట్లా దొబ్బి తిని ఈ పైసలు తీసుకపోయి ఓట్లకు పైలు ఇస్తే పడతాయి. అందుకే ప్లీజ్ ప్లీజ్ అనకుండా అన్న ఇక టేక్ మనీ గివ్ ఓట్ అన్నట్టుగా వ్యవహారం నడుస్తుంది. మరి పైసలు తీసుకొని ఓటేరి, తర్వాత రైతు బంధు రాలేదు, పెన్షన్ రాలేదు, హైడ్రా వచ్చింది, ఇల్లు మింగిండు, భూములు మింగిండు, ఈ చెప్పకరి లంగముచ్చట్లు. పైసలు తీసుకోవడం చెప్పాలి. పైసలు తీసుకుంటారు, ఓటేసేది వేస్తారు, తర్వాత అయ్యో అయ్యో అని లబో దిబో అంటే ఏం రాదు, మనం కూడా రాదు. ముందే చెప్తున్నా. ఇక చూడు అన్న రాసింది. ఇప్పుడు వరల్డ్ బెస్ట్ సిటీస్ లో 100లో ఉందట హైదరాబాద్, 82వ ప్లేస్ లో మన నగరం ఉందట. అయ్యో 82 ఉన్నాం. బెంగళూరు 29 ఉంది, ముంబై 40 ఉంది, ఢిల్లీ 54వ స్థానం ఉంది. ఇది వరల్డ్ బెస్ట్ సిటీస్ లట.
రెజోనెన్స్ ఇస్పోస్ వరల్డ్ బెస్ట్ సిటీస్ రిపోర్ట్ లో ర్యాంకులు వచ్చినాడ. టెస్లీ అట్లాస్ టాప్ సిటీ లిస్ట్ లో హైదరాబాదు 50వ ప్లేస్ లో. మరి ఇంత పొల్యూషన్ ఉందంటివి, ఇంత కథ అంటివి, ఇంత పట్నం మొత్తం ఆవైపోతుంది, బతకలేకపోతున్నాం అండి. ఏమో 80 రోజులన్నా ఉన్నాం కానీ మొత్తమే లేవు అనుకోండి, 100 కూడా లేవు, 250 300 ఉన్నాం అనుకోండి. మా అన్న చెప్పి లెక్కకు ఏమో హైదరాబాద్ మొత్తం ఆగం అయిపోయిందని చెప్తాకే ఇక మనం బతక అయిపోయింది అనుకున్నాం. కానీ అన్న చెప్పిన లెక్కేమో మరి ఎంతో రూట్లో పోతున్నాం. అన్న దీన్ని 150 చేస్తాడు ఈ 5 ఏళ్ళల్లో. ఇంకా 3 ఉన్నట్టుంది. ఈ 3 ఏళ్ళల్లో 82వ స్థానం నుంచి 150వ స్థానం చేసే రేవంత్ రెడ్డి. రైజింగ్ తెలంగాణ చేస్తాడు రేపు ఖచ్చితంగా. రైజింగ్ అదే మరి చిన్న రైజింగా.